పుల్లాయి స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాథా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నవంబర్ 2వ తేదీన ప్రకాశం జిల్లాలో కూడా ఈ బస్సు జాథా రావడం జరుగుతుంది. ఈ బస్సు జాథకు విద్యార్థులకు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బస్సు జాథాను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు గొప్పలు చెప్పేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన గడుస్తా ఉన్నా కూడా నేటికి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయరు. ఒకవైపేమో అసెంబ్లీ సమావేశాలలో విద్యా సంవత్సరం సంబంధించి 600 కోట్లు విడుదల చేశాం, 800 కోట్లు విడుదల చేశామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. కానీ అవి కేవలం పేపర్ ప్రకటనలు మాత్రమే పరిమితమై తప్ప నేటికి విద్యార్థుల ఖాతాలో ఎవరికి కూడా జమ కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ఇవాళ మనం అధికారంలోకి వస్తేనే 100 రోజుల్లోనే ఇవాళ వైద్య విద్యకు శాపంగమైనటువంటి జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ఇవాళ వైద్య విద్య జీవోలను రద్దు చేయకపోగా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో 50% వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వైద్య విద్యను పేదలకు అందుకున్నటువంటి పద్ధతుల్లో 100% ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పేదలకు వైద్య విద్య అందకపోకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. తక్షణమే వైద్య విద్యకు సంబంధించిన పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 3,420 పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు, టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి అడుగుతున్నాం. మరోవైపు పేదలకు నేటి విద్యార్థులు రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి పౌరులుగా పేద మధ్యతరగతి బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ ఏమాత్రం కూడా పెంచలేదు. ఇవాళ హత్యలు చేసి, మర్డర్ చేసి, మానవంగా చేసి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకేమో రోజుకి 120 రూపాయల పైగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తా ఉన్నారు. వాళ్ళ హాస్టల్ విద్యార్థులకు 52 రూపాయలు మాత్రమే కేటాయించడం బాధాకరం. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏవైతే ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు జాతరకు శ్రీకారం చుట్టాం. బస్సు జాత అనంతరం కూడా 26 జిల్లాలో పర్యటించిన అనంతరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో మీరందరూ కూడా సమయపాలన వృధా చేశారు. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ముందుకు రావాలా? లేని పక్షంలో మీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు అమలు చేయకోకుండా, ఎన్నికల్లో హామీలు అమలు చేయకోకుండా జిల్లాల పర్యటనకు వస్తే అక్కడ ఏఐఎస్ఎఫ్ నాయకులు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీశారు, మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు జాత ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగేటువంటి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు జాత జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పక్షాన పిలుపునిస్తా ఉన్నాం.